శ్రీ గురుచరిత్ర అధ్యాయం 32 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన శ్రీధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయటం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవాధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవటం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము, ఒక్క పూట భోజనము చేస్తుండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవటానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించటం కానీ, లేకుంటే చంద్రాయన వ్రతం ఆచరించటం కానీ ఎంతో శ్రేయస్కరం. పాఠ్యమి నాడు 1 ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిథికి 1 ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినటం, అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావటమే చంద్రాయన వ్రతం అంటారు. ముసలితనం వల్ల కానీ, రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది. కనుకనే క్రిందనే పడుకోవటం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపు పేదలకు దానం ఇచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమివ్వాలి. అభ్యంగనము, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములు ఆమె పరిచితించాలి. పితృయజ్ఞం చేయటానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘంలో నెయ్యి, నువ్వులు దానం చేయటం ఆమె ధర్మం. అలానే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించాలి. కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతం ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుకాకులు, విస్తర్లో భోజనం చేయటమే ఉత్తమం. కానీ అరటి ఆకుల్లోనూ లోహపాత్రల్లోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర, బాగా పాలిచ్చే కపిలగోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది. దేవునికి ఏకాదశి రుద్రాభిషేకము, షోడచోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అదెలా చేయాలో చెబుతాను విను. వేద విధులకు పాద్యమిచ్చి, అంటే కాళ్ళు కడుకొనేందుకు నీళ్ళిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు 1 పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి
గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానము. కాబట్టే ఇట్టి దంపతులే లోకపూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు కనుక, అమ్మాయి, నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలానే చేయి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వరా, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైధవ్య ధర్మం ఆచరించటం కత్తి మీద నడక వంటిది. యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను అని దించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాత్తు జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురుని దర్శించి వచ్చి అటు తరువాత కర్తవ్యం నిర్వచించు అని చెప్పి ఆ యోగేశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకొక్కొక్కటిని కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదుకులకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసినులు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అచ్చట వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవటానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డైనా కలుగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతుంది అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది. స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలానే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయినాలు, సద్బ్రాహ్మణులకి దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది.